ఏపీలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో అప్డేట్. టీడీపీతో పాటు జనసేనకు టచ్ లోకి వెళ్లినట్టుగా సమాచారం. వైసీపీ ఓడిపోయిన నాటి నుంచే చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అందులో జగన్ సన్నిహితులు కూడా ఉన్నారు. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ ఇటీవల రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా విశాఖకు చెందిన మాజీ మంత్రి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్టుగా సమాచారం. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న ఆయన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది. కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు వెంటనే చేరేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్టుగా మరి పూర్తిగా ఈ సమాచారం అయితే వస్తోంది. 2019 ఎన్నికలలో వైసీపీ తరపున భీమిలి నియోజకవర్గం నుంచి గెలిచారు శ్రీనివాసరావు. దీంతో జగన్ కేబినెట్ లోకి తీసుకున్నారు. కీలక మంత్రి పదవి అప్పగించారు. అయితే మంత్రి పదవిలో ఉండేటప్పుడు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి ఉండేవారు. అప్పట్లో శ్రీనివాసరావు డమ్మీగా మారన్న విమర్శ ఉండేది. పేరుకే మంత్రి, కానీ పెత్తనమంతా విజయసాయిరెడ్డిదే అన్నట్టు ఉండేది పరిస్థితి. అందుకే విజయసాయిరెడ్డిని శ్రీనివాసరావు వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు అవంతి శ్రీనివాసరావు. అప్పటి నుంచి పార్టీ పట్ల పెద్ద ఆసక్తిగా చూపించేవారు కాదు. ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి సైలెంట్ అయిపోయేవారు. ఇప్పుడు పార్టీ మారేందుకు ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడైతే పార్టీ మారేందుకు సిద్ధపడిపోతున్నారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాసరావు. 2009 ఎన్నికలలో భీమిని నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచారు అవంతి శ్రీనివాసరావు. అయితే అప్పట్లో మంత్రి గంటా శ్రీనివాసరావుతో విభేదాలు రావడంతో వైసీపీకి దగ్గరయ్యారు. ముందస్తుగా మాట్లాడుకుని టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఇబ్బంది పడ్డారు అవంతి శ్రీనివాసరావు. అందుకే కూటమి పార్టీలకు దగ్గరయ్యారు. టీడీపీలో కానీ జనసేనలో కానీ ఆయన చేరే అవకాశం ఉంది. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది.